రంగురంగుల ముగ్గులు గొబ్బెమ్మలతో హిందూపురం ఎంజీఎం గ్రౌండ్ అందంగా ముస్తాబైంది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎన్బీకే సేవా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి ముత్యాల ముగ్గుల పోటీల్లో మహిళలు భారీగా పాల్గొన్నారు. ముగ్గుల పోటీలను ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, సతీమణి నందమూరి వసుంధరాదేవి, లోకేశ్వరి కుటుంబ సభ్యులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. నందమూరి వసుంధరాదేవి స్వయంగా ముగ్గులు వేసి మహిళలను ఉత్సాహపరిచారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎన్బీకే సేవా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ గ్రౌండ్లో జరుగుతున్న సంక్రాంతి ముత్యాల ముగ్గుల పోటీకు పెద్ద ఎత్తున మహిళలు తరలి వచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నందమూరి బాలకృష్ణ, సతీమణి నందమూరి వసుంధరాదేవి గారు వచ్చారు. మేడం, ఎలా అనిపిస్తుంది ముత్యాల ముగ్గుల పోటీకి పెద్ద ఎత్తున మహిళలు తరలి వచ్చారు? మన హిందూపురం కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఇక్కడ ఈ ముగ్గులన్నీ చూస్తే రంగురంగు ముగ్గులు, ఇంద్రధనుసులో ఉన్న రంగులన్నీ ఇక్కడే ఉన్నాయి. నా లెక్క మీరు అందరూ విన్నర్స్ అండి. సో మీకు అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. మీకేమనిపిస్తుంది మేడం? ముత్యాల ముగ్గులు పోటీలు చూస్తున్నారు, చాలా మంది ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మీరు చిన్నప్పుడు కూడా ముగ్గులు వేసారా? మేము వేసేవాళ్ళం అండి చిన్నప్పుడు. అవన్నీ గుర్తొస్తున్నాయి. అసలు ఈ రంగులు చూస్తే అసలు చాలా వీఆర్ సో ఎక్సైటెడ్ అండి. వెరీ హ్యాపీ టు సీ ఆల్ దిస్. హిందూపురం అంటేనే మీకు చాలా ప్రత్యేకత, అభిమానం కూడా ఉంది. ఈరోజు ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు, చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎందుకు మేడం హిందూపురం ప్రజల పట్ల మీ కుటుంబానికి ఇంత అభిమానం ఉంది? అసలు హిందూపురం ప్రజలందరూ మా కుటుంబ సభ్యులండి. సో బంధువులతో ఎంత ఎంజాయ్ చేస్తామో అంత ఎంజాయ్ చేస్తామండి ఇక్కడికి వచ్చినప్పుడల్లా. సో మా ఫ్యామిలీ ఇక్కడ ఉంది. సో వీఆర్ వెరీ హ్యాపీ అండి. ఇవన్నీ చూస్తే చాలా సంతోషంగా ఉంటుందండి. మేడం, మీరేం చెప్పదలుచుకున్నారు? ఈరోజు మీ సోదరుడు నందమూరి బాలకృష్ణ నియోజకవర్గం హిందూపురంలో ఇక్కడ ముత్యాల ముగ్గుల పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీలను చూస్తుంటే మీకేం గుర్తుకొస్తుంది మేడం? నాకు గుర్తుకొచ్చేదల్లా మా నాన్నగారు. ఎందుకంటే ఫస్ట్ ఆయనే కదా ఇక్కడ స్టార్ట్ చేసింది అంతాను. దాని తర్వాత మా తమ్ముడు హరికృష్ణ, తర్వాత ఇప్పుడు బాలకృష్ణ, తర్వాత ఇప్పుడు అతనే అన్నీ బాగా చేస్తున్నాడు. ఇప్పుడు ఈ పోటీలు, ఈ ఈవెంట్స్ అంతా చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ ప్రజలందరూ. ఈ ముగ్గులు అవి చూస్తా అంటే చాలా ఆనందంగా ఉంది. ఉత్సాహంగా వాళ్ళందరూ పాల్గొనడం చాలా బాగుంది. చిన్నప్పుడు మీరు కూడా ముగ్గులు వేసేవారు మేడం? సంక్రాంతి పండుగ ఏ విధంగా జరుపుకునేవారు మేడం కుటుంబ సభ్యులతో? చాలా బాగా వేసేవాళ్ళం అండి. మేము నైట్ నిద్రపోయేవాళ్ళం కాదు. భోగి రోజునంతా ఫుల్ హోల్ నైట్ మా మదరు, మేము, మా పనాళ్ళు అందరం కలిసి గేట్ దగ్గర నుంచి ఇంటి ముందు వరకు వేసేవాళ్ళం అండి. వాంట్ టు ఫస్ట్ థ్యాంక్ ఏబిఎన్ వాళ్ళండి. అభినందనలు అందరూ మీకు. మీకు ఎలా అనిపిస్తుంది? హిందూపురంలో ముత్యాల ముగ్గుల పోటీలు జరుగుతున్నాయి, మీరు ఒక హిందూపురం వాసిగా ఏం చెప్పదలుచుకున్నారు? మాకు ఇక్కడ మా అదృష్టం ఏమిటంటే అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్టీఆర్ గారు ఉన్నారు హిందూపూర్కి. ఇప్పుడు మళ్ళీ బాలయ్య గారు తన సొంత ఫ్యామిలీ లాగా హిందూపూర్ని చూసుకుంటుంటే సాంప్రదాయాల్ని ఈ పరంగా మాకు గుర్తు చేస్తున్నందుకు నిజంగా అండి మేము అదృష్టవంతులే. మా బాలయ్య గారు ఎప్పుడు ఇక్కడే మాకు పోటీ చేయాలని, ఈ ఊర్లోనే పోటీ చేసి ఆయన పెద్ద స్థాయిలో ఉండాలని నిజంగా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు. ఈ సాంప్రదాయాన్ని మరి ఇంకొకసారి గుర్తు చేసినందుకు ఏబిఎన్ వాళ్ళకి మరీ కృతజ్ఞతలు. పెద్ద ఎత్తున మహిళలు పాల్గొంటున్నారు, దీని గురించి ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఇప్పుడున్న జనరేషన్లో అందరూ చాలా వరకు మర్చిపోయారు ఈ సాంప్రదాయాల్ని. ఇప్పుడు ఎంతమంది ఇలాగ ప్రోగ్రామ్ ఒకరు చేస్తే అందరూ ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి అటెండ్ అవుతారండి. ఎందుకంటే ఎవరికి వాళ్ళు వదిలేసుకున్నారు. ఇది ఒక కాంపిటీషన్గా పెట్టబడికి నాకు అన్నట్టు బాగా ముందుకు వచ్చారండి. ఈ సాంప్రదాయాలు మరీ గుర్తు చేసుకుంటున్నామండి అందరు. ఇప్పుడు మీకేం గుర్తుకొస్తుంది మేడం? చూస్తుంటే పాత రోజులన్నీ గుర్తొస్తాయి. చిన్నప్పుడు చైల్డ్హుడ్ ముగ్గులు వేయటం, చక్కగా చూసి ఆనందించటం, పక్క ఇంట్లో వాళ్ళందరూ వచ్చేదాన్ని ఎంజాయ్ చేయటం. ఇక్కడికి వస్తే చాలా ఆనందంగా ఉంది చూస్తుంటే. నేను యాక్చువల్లీ బెంగళూరు నుంచి వచ్చాను. అది వేరే లోకంలో ఉండట్టుంది. మా వసుంధరాదేవి జతలో వచ్చాము. చాలా ఆనందంగా ఉందండి. మీరు కూడా చిన్నప్పుడు ముగ్గులు వేసేవారా? రంగులు వేసి చాలా ముగ్గుల పోటీల్లో కూడా గెలిచాం మేము. ఆ అనుభూతి ఇప్పుడు ఇక్కడ చూస్తా అంటే గుర్తొస్తాను. ఇక్కడ ముత్యాల ముగ్గుల పోటీలను చూస్తుంటే తమకు బాల్యంలో వేసిన ముత్యాల ముగ్గులు గుర్తుకొస్తున్నాయని చెప్తున్నారు. హిందూపురం అంటే ప్రత్యేక అభిమానం ఉంది. హిందూపురం ప్రజల పట్ల తమకు అగాఢమైన ప్రేమ, విశ్వాసం ఉంది. అందుకోసం ఇక్కడ ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్న అభిప్రాయాన్ని ఇక్కడ నందమూరి వసుంధరాదేవి వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గోర్ధన్తో సురేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.